ముక్కోటి ఏకాదశి కావడంతో వైష్ణవాలయాలు కిటకిటలాడుతున్నాయి. కాకినాడ జగన్నాథపురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు మంచినీరు, పాలు అందజేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా వెళ్తే ప్రతి ఇంట్లోని మంచి జరుగుతుందనే ప్రగాఢ నమ్మకంతో ఈ రోజు ఉదయం నుంచి వేకువజాము నుంచి ఆలయాలన్నీ భక్తులతో పోటెక్కారు. ఇటువంటి నేపథ్యంలో ప్రతి ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లు పక్క పోలీసు అలాగే ఎండోమెంట్స్ అధికారులతో చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా కాకినాడ జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ప్రస్తుతం మన వద్ద ఆలయ ఈవో ఉన్నారు, వారికి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మేడం చెప్పండి, ఉదయం నుంచి వేలాది మంది భక్తులు వస్తున్నారు. వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఓం నమో వెంకటేశాయ నమః. భక్తుజనులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. కాకినాడపురం జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు ముక్కోటి ఏకాదశి వైభవంగా జరుగుతున్నది. ఈ భక్తుజనులందరికీ కూడా ఇబ్బంది కలగకుండా సౌకర్యవంతంగా 3 రకాలైన క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 100 రూపాయల లైను, 30 రూపాయల లైను అండ్ ఉచిత దర్శనం. ఈరోజు మార్నింగ్ 5 గంటలకు మనకి స్వామివారి దర్శనం మేము ఏర్పాటు చేయడం జరిగింది. 5 గంటల ముందే ఈ క్యూ లైన్స్లో విపరీతంగా అంటే కిటకిటలాడుతూ భక్తులు క్యూ లైన్స్ నిండా అప్పటికే సముద్ర జనంలా నిండిపోయి ఉన్నారండి. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా మా స్వామివారికి ప్రతి ఏటా 25,000 పైనే భక్తులు ముక్కోటి ఏకాదశి రోజున విచ్చేస్తున్నారు. ఈ సంవత్సరం 5 గంటల నుంచే చాలా రద్దీగా ఉన్నది, దానికి సంతోషకరం. అయితే వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా మేము వాళ్ళ సౌకర్యార్థం 3 రకాల క్యూ లైన్స్, అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, పాలు, మజ్జిగ వితరణ, ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. చూసాం కదా, అంటే ఏవైతే వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం ద్వారా వెళ్తే ఇంటిల పాత అంతా మంచి జరుగుతుందనే ప్రగాఢ నమ్మకంతో వేకువజాము నుంచి భక్తులైతే పోటెక్కారు. వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పి ఒక ఆలయం ఏవో చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వారిని తీసుకుని ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, ఈ రోజు ఉదయం నుంచి కూడా మీరు స్వామివారిని దర్శించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఎంత వైభవంగా జరుగుతుందంటే ధనుర్మాసం పూజ చాలా చాలా కన్నులు వైకుంఠంగా ఉందండి. చాలా బాగుందండి. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుందమ్మా? స్వామివారు చాలా ఏం చెప్పాలండి, చాలా ఆనందంగా ఉందండి. స్వామి దర్శనాలు బాగా జరిగినాయి. మాకంతా సేవ కూడా బాగా ఇచ్చారు. స్వామివారి సేవ, స్వామి చాలా వైభవంగా ఉన్నారు. చూసాం కదా, అంటే ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం దర్శనం ద్వారా ఏవైతే వెళ్తామంటే ముక్కోటి ఏకాదశి అంటారు దీన్ని. అయితే స్వామివారు ఆ రోజు వారికి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం కల్పించారు. అందుకే వైకుంఠ ఏకాదశి ఈ ఉత్తర ద్వారం ద్వారా ఎవరైతే స్వామివారు దర్శించుకుంటారో వారికి ఆరోగ్యాలతో సకల సంతోషాలతో ఉంటారనే ప్రగాఢ నమ్మకంతో భక్తులు అయితే ఈ రోజు దర్శించుకుంటారు. అలాగే ఈ రోజు దర్శించుకున్న భక్తులకి వారికి అంతా కూడా మంచి కలుగుతూనే ఆలోచనతోనే ఈ రోజు భక్తులంతా కూడా అలా వస్తారని చెప్పి ఒక పక్క ఆలయ అర్చకులు చెప్తున్నారు. మరోపక్క వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పి ఒక పక్క ఆలయ ఏవో చెప్పి